హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేను మీ సత్య. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల నుంచి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మొత్తానికైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. కానీ సమ్మర్ అని ఒకటి ఆలోచించాం, కానీ సరేలే చాలా రోజుల తర్వాత ప్లాన్ చేస్తాం కదా అని మొత్తం కలిసేసి ట్రిప్ ప్లాన్ చేసుకుని బయలుదేరాం. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే మొత్తం మా ట్రిప్ అంతా హ్యాపీగా జరగాలనేసి తెగ మొక్కేసి దిష్టి తీసి కొట్టేస్తున్నాడు. సరే అనేసి ఇంకా అందరం ప్లాన్ చేసుకుని బయలుదేరిపోయాం. కాకపోతే మా ఫ్రెండ్ గడి వర్క్ ఉన్నా వాడు రానన్నా కానీ మేమే బలవంతం చేసి తీసిపోయాం. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా అనేసి. ఇంకా మేము ఒక 6 మెంబర్స్ అయితే వెళ్ళాం. వెనకాల మాత్రం మా వాడు బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్రంట్ మా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ముగ్గురం అయితే వెనకాల కూర్చున్నాం. ప్రశాంతంగా అలా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మార్నింగ్ ఇవన్నీ చూసుకుంటూ ఇట్లా కోటప్పకొండ మీదుగా వెళ్దాం, చూసుకుంటూ వెళ్ళొచ్చు అనేసి ఇట్లా బయలుదేరాం. ఇదిగోండి, నేను ఈ సైడ్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది ఖచ్చితంగా అయితే ప్లాన్ చేస్తాను. శివుడి విగ్రహం చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేస్తాను. చేసుకుని అట్లా బయలుదేరిపోతాం. ఎందుకు మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, శ్రీశైలం వెళ్తున్నాం. మా జర్నీ అయితే చాలా ఫన్నీగా జరిగిపోయింది. అందరం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ సరదాగా ఫన్నీ జోక్స్ వేసుకుంటూ మొత్తానికైతే మా ట్రిప్ అయితే అలా సాఫీగా సాగిపోయింది. వెళ్ళే దారిలో ఇలా కుంట అనే ఒక ఊరు వస్తుంది. ఈ కుంట వై జంక్షన్ అంటారు. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తేనేమో మార్కాపురం నంద్యాల వెళ్ళిపోతాం. ఇలా స్ట్రైట్కి వెళ్తేనేమో శ్రీశైలం అయితే వెళ్తాం. చాలా రూట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు రోడ్స్ కూడా చాలా బాగా వేశారు. జర్నీ కూడా బాగా సాఫీగా సాగిపోతుంది. ఏ ప్రాబ్లం లేదు. మీకు ఈ రోడ్లు కూడా అన్నీ బాగానే దొరుకుతాయి. ఫుడ్ కానీ అట్లా అన్నీ. ఇక్కడ రైట్ సైడ్ ఒక హోటల్ ఉంది, అంటే చాలా చిన్నది, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట ఫుడ్ కూడా అంత బాగుంటుందని. మేమైతే ఎప్పుడు ఇటు వచ్చినా ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ చేసి వెళ్తాము ఫుడ్ ప్రిపేర్ చేయమని. మేము వచ్చేటప్పటికి ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తారు. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ టైం అయితే పెడతాను. బట్ శ్రీశైలం వెళ్ళాలంటే మాత్రం ఉగాదికి ముందన్నా వెళ్ళండి, ఉగాది అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత అయినా వెళ్ళండి. అస్సలు ఖాళీ ఉండదు. సగం కర్ణాటక అక్కడే ఉంటుంది. అంతమంది కర్ణాటక భక్తులు వస్తారు. వింటర్లో అయితే నేచర్ కూడా చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు.